ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనకేంటంటే డిక్షనరీ యొక్క మెథడ్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి చూస్తున్నాం. మనం డిక్షనరీ ఫంక్షన్స్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి ఏంటంటే డిక్షనరీ మెథడ్స్ అనే దాని గురించి చూస్తున్నాం. ఓకే, మరి డిక్షనరీ అనేది దేనికోసం యూజ్ చేస్తాం అనేది మనం చూసామంటే దీనిలో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడం కోసం డిక్షనరీ అనేది యూజ్ చేస్తాం. బట్ ఈ స్టోర్ కావడం వచ్చేసి ఏ ప్యాటర్న్లో స్టోర్ అవుతుంది అంటే కీ అండ్ కీ వాల్యూ ప్యాటర్న్లో స్టోర్ అవుతాను. ఏ ప్యాటర్న్? కీ అండ్ కీ వాల్యూ ప్యాటర్న్లో స్టోర్ అవుతాను. మరి ఈ డిక్షనరీ మెథడ్ లోపల ఏం డిస్కస్ చేసుకున్నామంటే క్లియర్ అనే మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఏంటి మెథడ్ వచ్చేసి క్లియర్ అనే మెథడ్. ఓకే, మరి ఈ క్లియర్ అనే మెథడ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఒక డిక్షనరీ డిక్లేర్ చేస్తాను. లవర్ బ్రాకెట్ లోపల డిక్లేర్ చేస్తాను కదా, నేను సింగిల్ కులర్లో వచ్చేసి కీ నేమ్ ఇస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి కీ వాల్యూ కూడా ఇస్తున్నాను, కామా నెక్స్ట్ కీ వచ్చేసి ఏజ్ అని తీసుకున్నాను. నెంబర్ కాబట్టి కీ వాల్యూ నెంబర్ కాబట్టి నాకు ఏంటి సింగిల్ కోట్లో అవసరం లేదు, ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు నేమ్ అనేది వచ్చేసి ఏంటి కీ, రాజు అనేది ఏంటంటే కీ వాల్యూ, ఇది వచ్చేసి కీ, ఇది కీ వాల్యూ. తర్వాత నెక్స్ట్ దీని యొక్క లెంత్ అనేది ప్రింట్ చేస్తున్నాను. లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. ప్రింట్ అని యూజ్ చేసి దీని ముందర మెసేజ్ ఏదైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి లైక్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మెసేజ్ రాస్తున్నాను. జస్ట్ లెంత్ అని రాసేసి ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంటీజర్ యొక్క ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి ఏంటంటే %d అంటాం. ఇంటీజర్ యొక్క ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి %d పర్సంటేజ్. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి యూజ్ చేస్తానంటే లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. లెన్ యూజ్ చేసి దెన్ డిక్షనరీ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి నాకు ఇక్కడ డి. ఓకే, అది మెన్షన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ మెథడ్ వచ్చేసి ఏంటంటే క్లియర్ అనే మెథడ్ గురించి అనుకున్నాం. మరి క్లియర్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే టోటల్గా క్లియర్ చేయడం కోసం ఎంటైర్గా వచ్చేసి మనకి ఏంటి డిక్షనరీ లోపల ఉన్న కీ అండ్ కీ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేయడం కోసం అంటే క్లియర్ చేయడం కోసం మనకి ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం అంటే క్లియర్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే డిక్షనరీ వేరియబుల్ నేమ్ డాట్ క్లియర్ అని యూజ్ చేస్తాను. క్లియర్ అనే మెథడ్ యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్సిస్ ఇస్తాను. దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి లెంత్ అని మెన్షన్ చేస్తున్నాను. లెంత్ ఆఫ్టర్ అని ఇచ్చేస్తాను మెసేజ్. ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్ కూడా మెన్షన్ చేస్తే నాకేంటి ఏ పొజిషన్లో కావాలో అక్కడ వచ్చేస్తుంది. లెన్ డి వేరియబుల్లోనే కదా, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ఏంటి బిఫోర్ క్లియర్ చేసే ముందు ఏంటి క్లియర్ చేయకముందు లెంత్ ఎంత ఉండేనట 2 ఉండేనట. మనకు వచ్చేసి ఏంటి క్లియర్ అనే మెథడ్ యూజ్ చేసిన తర్వాత లెంత్ ఎంత ఉందట 0. అంటే ఇక్కడ నాకు ఏంటి దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏం జరుగుతున్నాయి క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాని పక్కనే ప్రింట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను డైరెక్ట్ డిఎన్ ఇస్తే ప్రింట్ అవుతాయి కదా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయని. రన్ చేస్తాను. దీనిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి అనేది. తర్వాత నెక్స్ట్ ఏంటి క్లియర్ చేసిన తర్వాత ఏంటి 0 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ కర్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏమైనా ఉన్నాయా? ఎస్. అంటే ఇక్కడ నాకు ఏంటి క్లియర్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తాను ఎంటైర్గా దాని లోపల ఉన్న మెథడ్స్ అన్నిటిని క్లియర్ చేయడం కోసం ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను క్లియర్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను. మెథడ్ వచ్చేసి ఏంటి క్లియర్ అనే మెథడ్. అంటే నాకేంటి ఆ డిక్షనరీ అట్లే ఉంటుంది కానీ నాకేంటి దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది డిలీట్ చేయాలి. దాని లోపల ఉన్న కీ అండ్ కీ వాల్యూస్ అనేది డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏ మెథడ్ యూజ్ చేస్తాను క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే కాపీ అనే మెథడ్. కాపీ అనే మెథడ్. కాపీ మెథడ్ ఏంటంటే ఒక డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్ని ఇంకొక దాన్ని డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఎలిమెంట్స్ని ఇలాంటి కీ అండ్ కీ వాల్యూస్ని ఇంకొక డూప్లికేట్ కాపీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే నాకు ఏ మెథడ్ యూజ్ చేస్తాను అంటే కాపీ అనే మెథడ్ యూజ్ చేస్తాను. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సపోజ్ సి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీనిలో ఏం చేస్తానంటే డిక్షనరీ వేరియబుల్ నేమ్ ఏది ప్రజెంట్ నాకు డి డాట్ కాపీ అని ఇస్తున్నాను. ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్సిస్. దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం.
ప్రింట్ డి అని ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రింట్ సి అని ఇస్తాను. ఎందుకు ప్రింట్ డి అంటేనో దీనిలో ఆల్రెడీ ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. తర్వాత సి అన్నప్పుడు ఏం జరుగుతుంది, దీని లోపల ఉన్న డి లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో కాపీ అవుతుంది. మరి సిలో ప్రింట్ ఉందా లేదో చెక్ చేయడం కోసం మళ్ళీ ప్రింట్ సి అని ఇస్తున్నాను. వచ్చినాయా? దీని ముందట మెసేజ్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. డి అని ఇస్తున్నాను, ఇది సి అని ఇస్తున్నాను. వస్తున్నాయా? అంటే ఒక స్పెసిఫైడ్ దాన్ని డిక్షనరీని వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటే డూప్లికేట్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఏ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు అంటే కాపీ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. మెథడ్ వచ్చేసి ఏంటి, కాపీ అనే మెథడ్, దానికోసం యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ కీస్ అనే మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ కీస్ అనే మెథడ్. ఓకే, మరి ఈ ఫ్రమ్ కీస్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్గా రాస్తాను. అలాగే ఒకటి ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇది టపుల్ లోపల మెన్షన్ చేస్తాను. దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తాను, టపుల్లో మెన్షన్ చేస్తాను. ఏది స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తే టపులే కదా, నేమ్ అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ ఏజ్ అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ జెండర్ అని ఇస్తాను. జెండర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు దీన్ని ఏం చేయాలనుకున్నానంటే ఇప్పుడు మనకు పారెంథసిస్లో మెన్షన్ చేస్తాను, దాన్ని టపుల్ అంటున్నాం. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తే అది ఏ టైప్ కిందకి వస్తుంది, టపుల్ టైప్ కిందకి వస్తుంది. ఇప్పుడు దీనిలో నేను ఏం చేయాలనుకున్నానంటే నేను ఇవన్నీ కీస్ లెక్క జనరేట్ కావాలి. కీస్ అంటే ఇప్పుడు నాకు ఏంటి, డిక్షనరీలో అయితే వాటిని కీసే అంటాం కదా. నేమ్ అనేది ఒక కీ, ఏజ్ అనేది ఒక కీ, జెండర్ అనేది ఒక కీ కదా. ఇప్పుడు దీనిలో వచ్చేసి నాకు ఏం చేయాలనుకున్నా అంటే డిక్షనరీ లోపల ఉన్న ఎలిమెంట్స్ని వచ్చేసి నేను ఏం చేస్తాను, టపుల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని డిక్షనరీలోకి కన్వర్ట్ చేస్తాను. వాటికి ఒక వాల్యూస్ అనేది అసైన్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ చేయాలనుకున్నప్పుడు ఫ్రమ్ కీస్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు నేను. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే సంథింగ్ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. డి ఈక్వల్స్ టు డి డాట్ ఫ్రమ్ కీస్ అని యూజ్ చేస్తాను. మెథడ్ నేమ్ వచ్చేసి ఫ్రమ్ కీస్ అని ఇచ్చేసి ఇక్కడ నాకు టపుల్లో ఉన్నది వచ్చేసి ఏంటి, ఎస్ అనే వేరియబుల్ లోపల టపుల్లో ఉన్నాయి. దెన్ నేను డిక్షనరీలోకి మారుస్తున్నాను వాటిని. న్యూ డిక్షనరీ అని ఇస్తాను. డిక్షనరీ అని ఇచ్చేసి ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్ మెన్షన్ చేస్తాను. స్ట్రింగ్లో కన్వర్ట్ కావడం కోసం ఇక్కడ ఏమని ఇస్తానంటే ఎస్టీఆర్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఎస్టీఆర్ ఆఫ్ డి అని ఇస్తాను. దీన్ని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ డి ఈక్వల్స్ టు డి డాట్ ఫ్రమ్ కీస్ ఎస్ అనేది టపుల్. తర్వాత నెక్స్ట్ ఏంటి, సీక్వెన్స్ ప్రకారం నాకు వచ్చేసి ఏం జరగాలి, అన్ని కీ ఎలిమెంట్స్ లోపల 40 అనే వాల్యూ రావాలనుకోండి. దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ న్యూ డిక్షనరీ పర్సంటేజెస్ ఎస్టీఆర్ ఆఫ్ డి అని డి. ఓకే, ఇది డిక్షనరీ అని ఇద్దాం. ఇక్కడ నాకు డిక్షనరీ టైపులకు రావాలి కాబట్టి డిక్ట్ అని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ న్యూ డిక్షనరీ వచ్చేసి ఏంటి, నేమ్ వచ్చేసి ఇది నేము, ఏజ్, జెండర్ అనేది టపుల్ లోపల ఉన్నాయి. దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఫ్రమ్ కీస్ అనే మెథడ్ ద్వారా తీసుకొని డి అనే వేరియబుల్ లోపల స్టోర్ చేస్తున్నాను. అంటే డిక్షనరీ లెక్క రావడం కోసం డిక్ట్ అని యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, డి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన దాన్ని నేను ఏం చేస్తాను, వాటిని స్ట్రింగ్ లెక్క ప్రింట్ చేయాలి కాబట్టి, అంటే స్ట్రింగ్ డాట్ టైప్ లెక్క ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఏది నేమ్ వచ్చేసి నన్ అని వచ్చింది, ఏజ్ వచ్చేసి నన్ అని వచ్చింది, జెండర్ వచ్చేసి నన్ అని వచ్చింది. ఎందుకు, మనకు డిక్షనరీ లోపల నాకేంటి కీ అండ్ కీ వాల్యూ ఉండాలి. ఇప్పుడు నేను ఏంటి, దీనిలో ఫ్రమ్ డిక్షనరీని యూజ్ చేసినప్పుడు దానిలో మనం ఏంటి ఓన్లీ ఫ్రమ్ కీస్ అని యూజ్ చేసాం, కీ వాల్యూస్ అని ఏం యూజ్ చేయాలి. ఫ్రమ్ కీస్ అంటే దానికి కీస్ మాత్రమే జనరేట్ చేయడానికి.
మరి కీస్ జనరేట్ కాని దాని ప్లేస్ లోపల ఏం జరుగుతుంది అంటే నన్ అనేది అలొకేట్ అవుతుంది. కీస్ జనరేట్ చేయని దాని లోపల నాకేంటి కీ వాల్యూస్ జనరేట్ చేయని దాని ప్లేస్ లోపల నాకేంటి నన్ అనే వస్తుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి ఏం చేస్తానంటే ఫ్రమ్ కీస్ అని ఇచ్చేసి పొజిషన్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటి దీని ఈ స్టేట్మెంట్ సేమే, కానీ నాకు ఇక్కడ ఏం యూజ్ చేశాను 40 అనే వాల్యూ యూజ్ చేశాను. అంటే ఇక్కడ నాకేంటి ఫ్రమ్ కీస్లో వచ్చేసి నాకేంటి దీనిలో కీస్లో కీ ఏమున్నాయో ఎన్ని చూపెడుతున్నాయి, కీ వాల్యూస్ లోపల మాత్రం ఏం జరగాలి 40 అనే వాల్యూ రావాలనుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ 40 అని వచ్చిందా, నేమ్ వచ్చేసి 40, ఏజ్ 40, జెండర్ 40 అని వచ్చిందా? సో ఎస్. అలా ఇక్కడ నాకు ఏంటి ఫ్రమ్ కీస్ అనేది ఏంటంటే టపుల్లో ఉన్న దాన్ని నేను ఏం చేస్తాను డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి నాకు ఏంటి దాన్ని వచ్చేసి ఏంటి ఏ విధంగా వాటికి వచ్చేసి ఒక సీక్వెన్స్ ప్రకారం అసైన్ చేస్తూ వస్తున్నాను. సపోజ్ దీనిలో వేరే మెసేజ్ ఇచ్చాను అనుకోండి, మరి వస్తుందా మెసేజ్ కూడా? సో ఇప్పుడు ఒకటే కాకుండా రెండు ఇచ్చి చూద్దాం. ఏమంటుంది? ఫ్రమ్ కీస్ ఎక్స్పెక్టెడ్ ఎట్లీస్ట్ ఎట్ టూ మోస్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రం తీసుకుంటారు. ఎస్ సార్. ఓకేనా? అంటే ఇక్కడ ఫ్రమ్ కీస్ అనే మెథడ్ ద్వారా మనం ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చు. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే గెట్ అనే మెథడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి గెట్ అనే మెథడ్. ఈ గెట్ అనే మెథడ్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే సేమ్ యాస్టేజ్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం కోసం గెట్ అని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుందంటే దీనిలో ఒక స్పెసిఫైడ్గా ఫీల్డ్ యాక్సెస్ అంటే డిక్షనరీ నుంచి రిసీవ్ చేసుకోవాలంటే ఆ కీ నేమ్ మెన్షన్ చేస్తే రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఆ కీ నేమ్ లేదు అంటే మీన్స్ ఏంటి ఆ కీ నేమ్ లేదు అనుకోండి. అలా అన్నప్పుడు నాకేంటి ఒక మెసేజ్ అనేది డిఫాల్ట్గా రావాలనుకుంటే నాకేంటి ఈ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, గెట్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే సంథింగ్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దీనిలోకి అసైన్ చేస్తాను. నేమ్ అనేది కీ వాల్యూ వచ్చేసి నేమ్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏజ్ అనేది కీ వాల్యూ వచ్చేసి సంథింగ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీనిలో కీ ఉంది, కీ వాల్యూ ఉంది, కీ వాల్యూ ఉంది. దీన్ని ప్రింట్ చేసి చెక్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ డి అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నాకు దీన్ని ఏం చేయాలనుకున్నా అంటే గెట్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను. అంటే గెట్ అనే మెథడ్ అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫైడ్ కీని మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. మరి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఏ అని ఇచ్చేసి నేమ్ అని ఇచ్చాను అనుకోండి. ఏంటి ఏ డిఫైన్ ఏ కాదు కదా, ఇండెక్స్ నెంబర్ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? ఇండెక్స్ నెంబర్ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? దీనికి ఇండెక్స్ నెంబర్ ఉండదు కదా. ఇప్పుడు ఇలా ఇచ్చాను. ఓకే, సపోజ్ ఇక్కడ మెసేజ్ రాస్తాను. అలాగే వాల్యూ ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇస్తాను. పర్సంటేజ్ డిక్షనరీ డిక్ట్ అని యూజ్ చేస్తాను. గెట్ అనే మెథడ్ కాల్ చేస్తాను. దీన్ని ఏంటి ఏది కావాలి ఏజ్ అనే కీ కావాలనుకోండి. ఏముంటుంది ఎర్రర్ సార్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ డి ఇవ్వాలనుకుంటా సార్.
అట్లేం లేదు, ఎందుకంటే ప్రింటర్ ఇచ్చాను. పర్సంటేజెస్ పర్సంటేజ్ dict get age type error. దేనిలోకి వెళ్ళి తీసుకోవాలో దానికి మెన్షన్ చేయట్లేదు కదా మరి. Yes, sir. ఓకే, ఇక్కడ డి అనేది, ఇప్పుడు నేను ఇక్కడ డిక్ట్ అని రాయలేదు, డి అనే వేరియబుల్ రాశాను, డి డాట్ గెట్ అని ఇస్తాను. వచ్చేదా? ఏజ్ వచ్చేసి ఏంటి 7 అనేది వచ్చింది. సపోజ్ ఇక్కడ నాకు వచ్చేసి నేమ్ అని రాశాను అనుకోండి, పర్సంటేజ్ ఎస్ అని వచ్చేదా? ఇప్పుడు నాకు ఒక స్పెసిఫైడ్గా కీ నేమ్ మెన్షన్ చేస్తాను. ఏంటి? కీ నేమ్ మెన్షన్ చేస్తాను. ఇది సపోజ్ కీ నేమ్ లేదు అనుకోండి, ఏంటి ఇక్కడ నాకు సంథింగ్ ఇలా రాశాను, రోస్ అని రాశాను, దీనిలో రోస్ అనే కీ ఉందా? No, sir. సేవ్ చేసి రన్ చేస్తున్నాను, ఏమని వస్తుంది? None. నన్ను అని వస్తుంది. దాన్ని ప్లేస్లో సంథింగ్ ఇంకో వేరే మెసేజ్ డిస్ప్లే చేయాలనుకోండి, ఏంటి ఇంకొక మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే నేను కామా ఇచ్చేసి ఇక్కడే రాసేసుకోవచ్చు. నేను సపోజ్ నెవర్ అనే వర్డ్ యూజ్ చేస్తాను. ఏంటి? అన్నోన్ కీవర్డ్ అయితే, అంటే కీ నేమ్ లేకపోతే ఏం రావాలి? నెవర్ అనే వర్డ్ రావాలి. Sir. సపోజ్ నాకేంటి ఏజ్ అనేది ఉంది, ఇప్పుడు ఉంది కదా కీ, ఏజ్ ఉంది కాబట్టి నాకేంటి 7 అని వచ్చింది. అదే లేకపోతే ఏం జరగాలి? నెవర్ అనే కీ రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ నాకు ఏంటి దేనికోసం యూజ్ చేస్తాను, ఒక స్పెసిఫైడ్గా దాని లోపల ఉన్న కీని బట్టి మనకేంటి యాక్సెస్ చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్గా నాకేంటి డిఫాల్ట్ మెసేజ్ కూడా డిస్ప్లే చేయడం కోసం గెట్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను.